మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతూ గురువారం రాత్రి తుదిశ్వాస వదిలిన విషయం తెలిసిందే. దేశానికి సుదీర్ఘ కాలం పాటు వివిధ హోదాల్లో సేవలందించిన మన్మోహన్ సింగ్ బాధ్యతకు, విధి నిర్వహణలో ఆయన చూపే ఖచ్చితత్వానికి తార్కాణంగా నిలిచే సంఘటన 2023లో చోటు చేసుకుంది. గతేడాది ఆగస్టు 7న కేంద్రంలోని మోడీ సర్కార్ ఢిల్లీ సర్వీసెస్ లో బిల్లు తీసుకొచ్చింది. ఈ బిల్లును ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు ప్రతిపక్షాలు అన్ని వ్యతిరేకించాయి. ఢిల్లీ ప్రభుత్వ అధికారులకు కత్తెర వేయడానికే కేంద్రం ఈ బిల్లును తీసుకొచ్చిందని ఆరోపించాయి. బిల్లుపై ఓటింగ్ జరగాలంటూ పట్టుబట్టాయి. దీంతో ఉభయ సభ్యుల్లో ఓటింగ్ జరిగింది. నాడు మన్మోహన్ సింగ్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఇండియా కూటమి పిలుపు మేరకు బిల్లుకు వ్యతిరేకంగా ఓటేయడానికి వీల్ చైర్లోనే సభకు వచ్చారు. అప్పటికే అనారోగ్యంతో ఉండి నడిచే పరిస్థితి లేనప్పటికీ సభకు వచ్చి బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారు. రాజ్యసభలో బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమికి మెజార్టీ ఉందని తెలిసి తాను ఓటేసినా పెద్దగా ప్రయోజనం లేదని తెలిసి మన్మోహన్ సభకు రావడం గమనార్హం. ఈ విషయాన్ని ప్రధాని మోడీ నాడు సభలో ప్రస్తావిస్తూ రాజ్యసభ సభ్యుడిగా తన బాధ్యతను నిర్వహించేందుకు వీల్ చైర్ లో సభకు వచ్చిన మన్మోహన్ సింగ్ పై ప్రశంసలు కురిపించారు. ఈ బిల్ విషయంలో ప్రభుత్వం మాటే నెగ్గుతుందని మన్మోహన్ సింగ్ కు తెలుసని, అయినా బాధ్యతగా వచ్చి ఓటేసి సభ్యులకు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు.